ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రతిపక్షాల అంచనాలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణను తట్టుకోలేక ఆయనపై రాయిదాడి చేయించారని, ఎన్ని దాడులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని కాకినాడ ఎంపీ పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవాడలో వైసీపీ శ్రేణులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ ఎంపీ పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా వంగ గీతా విశ్వనాథ్ పిఠాపురం మండలం విరవాడలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చల్మలశెట్టి సునీల్ను గెలిపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోయి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు జవాది వాడపల్లి, అడప రఘు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, నాయకులు నడిగట్ల చింతలరావు, గట్టం వీరమోహన్ రావు, జవాది నాయుడు, వర్ధినేడి సుజాత, మల్లిరెడ్డి భద్రరావు, కొత్తులూరి సునీత, వర్ధినేడి శ్రీను, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, కందా దుర్గా తదితరులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీద అందరికీ కూడా పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్య విలువలతో కూడిన పరిపాలన అందించడానికి ప్రజలకి చేరుగా నేరుగా పరిపాలన రావాలి, అదేవిధంగా నేరుగా పథకాలన్నీ అందాలని చెప్పి పార్టీలకు అతీతంగా పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రిగా భారతదేశం మొత్తం మీద పేరు తెచ్చుకున్న వ్యక్తి. అందుకే ప్రతిపక్షాలు కూడా ప్రజల ఆదరణ బాగుంది, జనాదరణ బాగుంది. ప్రజలందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా పోలవర్షం కొడుకుతున్నారు. లక్షలాది మంది వస్తున్నారు. వాళ్ళ అంచనాలకి భిన్నంగా వైసీపీ ఆదరణ ఉందని తెలిసి మరి అనేక రకాల కుట్రలతో, అనేక రకాల ఇబ్బందులతో, మరి రాళ్ల దాడులతో కూడా మరి దాడులకు కూడా పాల్పడటం జరిగిందనేది తెలుస్తుంది. అందుకనే మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్ని ఎవరు తీయలేరు, ఆయన యొక్క ధైర్యాన్ని ఎవరు లాక్కోలేరు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉండే మనిషి, ప్రజలతో నడిచే మనిషి, ప్రజల కోసం మాత్రమే ఆలోచించే మనిషి. అందుకోసమే ఈరోజు జనం గుండెల్లో కూడా జగన్ గారు స్థిరంగా స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి మేమందరం ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో పర్యటిస్తూ మేము మా నాయకులు కూడా ఓట్లను మరి ఓటర్ దేవుళ్ళు కాబట్టి వాళ్ళు స్వయంగా అభ్యర్థించాలని చెప్పి వారి వద్దకు రావడం జరుగుతుంది. తప్పకుండా జోరుగా హుషారుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల ప్రచార సాగుతుంది. తప్పకుండా ప్రజల యొక్క ఆదరణతో, నాయకుల యొక్క సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మరి తప్పకుండా ఈ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది.